ఎస్, ఆర్సీబీ అయితే మ్యాచ్ అయితే విన్ అయింది. ఫస్ట్ మ్యాచ్ అసలు ఈడెన్ గార్డెన్స్ లో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతుందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా మ్యాచ్ జరుగుతుంది అని చెప్పేసి. మ్యాచ్ అయితే జరిగింది, ఆర్సీబీ అయితే మ్యాచ్ అయితే విన్ అయింది. మరి సీజన్ నెంబర్ 18 జెర్సీ నెంబర్ 18 విరాట్ కోహ్లీ అయితే హాఫ్ సెంచరీ వేసి మ్యాచ్ అయితే విన్ చేయించిండు. మరి ఫస్ట్ అయితే కేకేఆర్ వాళ్ళు బ్యాటింగ్ దిగిర్రు. మనకైతే టాస్ ఆర్సీబీ వాళ్ళు టాస్ విన్ అయ్యి ఫస్ట్ బౌలింగ్ వాళ్ళు తీసుకున్నారు. కేకేఆర్ వాళ్ళు 173 రన్స్ వేస్తే ఆర్సీబీ వాళ్ళు దాన్ని 16.2 ఓవర్స్ లోనే చేసేసారు భయ్య. ఆల్మోస్ట్ మనం చెప్పిన ప్రివ్యూలో మనం గెస్ చేసినాం చూసినావా, ఆర్సీబీకి 60% అండ్ కేకేఆర్ కి 40% అని చెప్పేసి సేమ్ అదే జరిగింది. మనం చెప్పినట్టుగానే ఆర్సీబీ విన్ అయింది. అండ్ ఈ మ్యాచ్ గురించి చాలా మాట్లాడుకునేది ఉంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సండే రోజు ఏ మ్యాచ్లు ఉన్నాయి, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఉంది. దాని తర్వాత సెకండ్ మ్యాచ్ చెన్నై వర్సెస్ ముంబై ఉన్నది. ఈ రెండు మ్యాచ్ల గురించి మనం వాటి ప్రివ్యూ కూడా మాట్లాడుకుందాం. ప్రివ్యూ అంటే ఏం లేదు భయ్యా, పిచ్ రిపోర్ట్ అండ్ ప్లేయింగ్ 11 అన్ని ఎక్స్ప్రెషన్ చేసుకొని మరి ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి మనం మాట్లాడదాం ఈ వీడియోలో. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఆర్సీబీ అసలు నిజంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ మీసం తిప్పేయండి భయ్య ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ సీజన్ లోనే ఆర్సీబీ వాళ్ళు మంచి విన్నుతోనైతే ముందడ చేశారు కాబట్టి ఇదే విన్ను తోటి ఇంకా ఎన్నెన్నో విజయాలు సాధించాలని చెప్పేసి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ప్రతి ఒక్కరు అనుకుంటారు ఖచ్చితంగా. మీరు కనుక ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేసి ఉంటారు భయ్య. ఒకవేళ ఎంజాయ్ చేసి ఉంటే మీకు ఎవరు బ్యాటింగ్ నచ్చినట్టయితే, ఎవరు బౌలింగ్ నచ్చిందో ఆ బ్యాట్స్మెన్ నేమ్ అండ్ బౌలర్ నేమ్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే రాయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ రివ్యూ మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ 2 మ్యాచెస్ ఉన్నాయి కదా, దాని గురించి ప్రివ్యూ అయితే మాట్లాడదాం. మరి ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. దానికంటే ముందు భయ్య, మన జీవితంలో మనల్ని అందరూ ఇట్లా లైక్ చేయరయ్యా, కనీసం మీరు ఎక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు కనుక మీ ఊర్లో షేర్ అయితే వీడియోని షేర్ చేయండి. అండ్ నా యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోరు చెప్పు, ఖచ్చితంగా చేసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ప్రివ్యూ మనం గెస్ చేసింది కరెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి, ఇంత మంచి రిపోర్ట్ మీకైతే ఇస్తున్నాం, ట్రూ రిపోర్ట్ అయితే మీకైతే ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. సరే, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే మాత్రం ఫస్ట్ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ టాస్ అయితే గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటాడని చెప్పేసి ఆల్మోస్ట్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎందుకంటే బౌలింగ్ తీసుకున్నాడు రజత్ పటిదార్. బౌలింగ్ తీసుకోగానే ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. దాని తర్వాత వచ్చిన ప్లేయింగ్ 11 చూస్తే మాత్రం ఆర్సీబీలో మాత్రం భువనేశ్వర్ కుమార్ లేడు భయ్య. భువనేశ్వర్ కుమార్ ఆడతారని చెప్పేసి అందరం అనుకున్నాం, నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన. నా ప్లేయింగ్ 11 లో కూడా భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. కానీ భువనేశ్వర్ కుమార్ అయితే ప్లేయింగ్ 11 లో లేడు, ఆడలేడు. మరి భువనేశ్వర్ లేకపోయినా కానీ ఖచ్చితంగా ఆర్సీబీ 16.2 ఓవర్స్ లోనే 173 రన్స్ ని చేసిందంటే నిజంగా ఎంత మంచిగా ఆడారు తెలుసా ప్రతి ఒక్కరు కూడా. సరే, ఫస్ట్ అయితే బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కేకేఆర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ వచ్చారు భయ్య. క్వింటన్ డికాక్ ది జోస్ ఏజల్వుడ్ వేసే థర్డ్ బాల్ లోనే క్యాచ్ లేపిండు చూడు. అప్పుడు సుయాష్ శర్మ గురించి మాట్లాడాలి మనం ఇక్కడ చాలా. ఎందుకంటే సుయాష్ శర్మ క్యాచ్ అయితే మిస్ చేసింది భయ్య. అప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా క్యాచ్ మిస్ చేసినప్పుడు, అండ్ తను చేసిన ఓవర్ లో కూడా చాలా రన్స్ ఇచ్చిండు. 4 ఓవర్లలో 40+ రన్స్ అయితే ఇచ్చిండు. సుయాష్ శర్మ క్యాచ్ మిస్ చేస్తే నాకేమనిపించింది అంటే లాస్ట్ టైం కేకేఆర్ ఆడిండు కదా, మరి ఈసారి కూడా కేకేఆర్ ని వెన్ని చెప్పిద్దాం అనుకుంటుండేమో, తను కేకేఆర్ టీమ్ లో ఉండేమో అని చెప్పేసి నాకైతే అనిపించింది. మళ్ళీ కేకేఆర్ లో ఏమైనా పైసలు ఇచ్చి మనం ఉన్నారా అనిపించింది. కానీ ఎప్పుడైతే సుయాష్ శర్మ 100 రన్స్ వికెట్ తీసిండు చూడు భయ్య, అప్పుడైతే ఏమైనా బౌల్డ్ చేసిండా అప్పుడు అనిపించింది అదే సుయాష్ శర్మ కాదు, ఏ ప్లేయర్ అయినా కానీ తన టీం కోసం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి ఆడతాడు అని చెప్పేసి అప్పుడు అనిపించింది భయ్య. ఏ ప్లేయర్ అయినా కానీ తన టీం కోసమే ఆడతాడు, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ కేకేఆర్ నుంచి బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకుంటే మాత్రం నిజంగా ఏం ఆడిండు భయ్య సునీల్ నారాయణ. లాస్ట్ సీజన్ లో ఏ విధంగా అయితే ఆడిండో సేమ్ అదే విధంగా ఈ మ్యాచ్ లో కూడా ఆడిండు, కానీ హాఫ్ సెంచరీ చేసుకోలేకపోయిండు. అండ్ అజింక్య రహానే 50+ రన్స్ చేసిండు, హాఫ్ సెంచరీ చేసిండు. కెప్టెన్ అసలు ఏమైనా ఆడిండు తెలుసు, ఒక్కొక్క 6 ఒక్కొక్క 4 కొడతా ఉంటే మస్తు మజా వచ్చింది. అండ్ సునీల్ నారాయణ అజింక్య రహానే పార్ట్నర్షిప్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది మ్యాచ్ టర్నింగ్ పాయింట్ భయ్య. అక్కడి నుంచి మ్యాచ్ మొత్తం స్లో అయిపోయింది, ఎవరు ఎక్కువ రన్స్ కొట్టలేరు. జోస్ హేజల్వుడ్ అండ్ కృణాల్ పాండ్యా చూసుకోండి, కృణాల్ పాండ్యా అసలు ఏమైనా బౌలింగ్ చేసింది తెలుసా. 3 వికెట్స్ తీసిండు, 4 ఓవర్స్ వేసి ఓన్లీ 29 రన్స్ మాత్రమే ఇచ్చిండు కృణాల్ పాండ్యా. అండ్
అండ్ జోష్ హేజల్వుడ్ కూడా 4 overs వేసి ఓన్లీ 22 runs ఇచ్చి 2 wickets తీసిండు. ఏమైనా వేసిండా, జబర్దస్త్ వేసిండు. అండ్ ఎస్దయల్ కూడా జబర్దస్త్ వేసిండు, మంచి బౌలింగ్ వేసిండు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఆర్సీబీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఏకదమ్ ఉంది భయ్య, జబర్దస్త్ ఉన్నది. భువనేశ్వర్ కుమార్ లేకున్నా గానీ ఇంత మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పేసి అస్సలు అనుకోలేదు భయ్య, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే కేకేఆర్ ఆడిన తీరును బట్టి చూస్తే మాత్రం 230+ runs పోతాయని చెప్పేసి అందరం ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఓన్లీ 173కే కట్టడి చేశారంటే ఆల్మోస్ట్ ఫస్ట్ 10 overs కే 107 runs ఉన్నాయి. దాని తర్వాత ఇంకా 10 ఓవర్లకు ఇంకెంత కొట్టారు అంతే, 70 runs కూడా కొట్టారు. ఆర్లీ 65+ runs కొట్టారు అంతే. అంత మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అంత మంచి బిగ్ కంబ్యాక్ ఇచ్చారు ఆర్సీబీ వాళ్ళు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ నుంచి అయితే ఓన్లీ అజింక్య రహానే, సునీల్ నారాయణ్ అండ్ రఘువంశ్ ఒక 30 runs వేసింది భయ్య అంతే. అండ్ బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది ఆర్సీబీ కనుక చూసుకుంటే జోస్ హేజల్వుడ్ అండ్ కృణాల్ పాండ్యా వీళ్ళిద్దరు అయితే జబర్దస్త్ బౌలింగ్ వేసారు భయ్య. హేజల్వుడ్ మంచిగా వేసిండు. నాకైతే సుయాష్ శర్మ 100 runs అవుట్ చేసిండు చూడు, అది మొత్తం నిజంగా ఇంకా టర్న్ చేసింది భయ్య. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా 20-30+ runs అయితే చేస్తుండే 100 runs. ఒకవేళ చేసినా కానీ ఆర్సీబీ వాళ్ళు అంత ఈజీగా చేజ్ చేశారు కాబట్టి 16.2 overs చేజ్ చేశారు, అంత ఫరక్ పడకుండే. కానీ చెప్పలేము, ఒక్కోసారి సిచ్యువేషన్ ఎట్లుంటుందో చెప్పలేం. కాబట్టి ఒక 20-30 runs అయితే తక్కువ చేసేసిండు సుయాష్ శర్మ 100 runs వికెట్ తీసి. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయినాక 173 runs చేశారు కదా. దాని తర్వాత వచ్చిన ఆర్సీబీ వాళ్ళు ఏం ఆడారు భయ్య నాకు అర్థం కాదు. కానీ విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ ఫస్ట్ బాల్ లోనే బౌండరీ కొట్టి అబ్బా ఖతర్నాక్ షాట్ ఆడిన భయ్య ఫిలిప్ సాల్ట్. అప్పుడే చెప్పినా నేను, ఫిలిప్ సాల్ట్ విరాట్ కోహ్లీ ఇద్దరు కనుక పవర్ ప్లే మాత్రం ఆడిర్రు అనుకో 1 side చేసి పడేస్తారు మ్యాచ్ మొత్తం. సేమ్ అదే విధంగా 1 side అయితే చేసి పడేసారు భయ్య. ఫిలిప్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ కలిపి 6 overs లో 80 runs చేసిరు భయ్య. ఒకసారి అర్థం చేసుకోండి, 80 runs పార్ట్నర్షిప్ పవర్ ప్లే లో అంటే మామూలు విషయం కాదు కదా. ఆల్మోస్ట్ మ్యాచ్ అయితే 1 side అయిపోయింది. దాని తర్వాత ఫిలిప్ సాల్ట్ అవుట్ అయినా కానీ మిగతా వాళ్ళు కూడా ఓన్లీ దేవదత్ పడిక్కల్ మాత్రమే, తనలో మాత్రమే అంత ఫైరీ నాకైతే కనిపించలేదు. కానీ మిగతా వాళ్ళు రజత్ పడిదార్ కానీ కెప్టెన్ సబ్ ఏం ఆడిండు భయ నాకు అర్థం కాదు. కానీ 14 balls 30 runs అయితే వేసిండు. దాని తర్వాత వచ్చిన లివింగ్ స్టోన్ కూడా ఏకదమ్ ఆడిండు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఆర్సీబీది బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, బౌలింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగొట్టేసారు భయ్య. ఆర్సీబీ హేటర్స్ అందరికి నిజంగా చెప్తున్నా, చూసుకోండి. మళ్ళీ ఒకవేళ ఆర్సీబీ గురించి మీరు ట్రోల్ చేయాలన్నా, మళ్ళీ ఏమైనా మాట్లాడాలన్నా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ చూడండి. చూసినాక వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, వాళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసి మీరే ఆర్సీబీకి హ్యాట్స్ ఆఫ్ అంటారు భయ్య. ఆ విధంగా ఆడారు ఆర్సీబీ వాళ్ళు అయితే. అండ్ ఇప్పుడు మనం కరెక్ట్ మళ్ళీ జబర్దస్త్ కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. ఎందుకనంటే సండే రోజు 2 మ్యాచ్లు ఉన్నాయి, డబల్ ధమాకా. మనకైతే ఫస్ట్ మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ అండ్ సెకండ్ మ్యాచ్ చెన్నై వర్సెస్ ముంబై. ఆర్సీబీ అయితే ఫస్ట్ మ్యాచ్ గెలిచి 2 points అయితే తీసుకుంది. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఖచ్చితంగా మీరైతే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి వీడియోని. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. సండే రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. ఎస్ఆర్హెచ్ మన హోమ్ టీం భయ్య హైదరాబాద్. అట్లా అని చెప్పేసి నేను ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ అని కాదు, కంపల్సరీ ఎస్ఆర్హెచ్ కి మనం సపోర్ట్ చేస్తాం. కానీ మనం ప్రివ్యూ కరెక్ట్ చెప్పాలి కాబట్టి ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 అండ్ ఆర్ఆర్ ప్లేయింగ్ 11 అండ్ పిచ్ రిపోర్ట్ ఏంటి, వీటన్నిటి గురించి మనం క్లారిటీగా మాట్లాడదాం. మీరు వీడియో లెంతీ ఉందని చెప్పేసి వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం మీకు ఏం అర్థం కాదు భయ్య. ఎందుకనంటే నేను చెప్పే పాయింట్స్ అన్ని మీకు క్లారిటీగా అర్థమైనాయి అనుకో, నా ఒపీనియన్ కాదు, మీకు కూడా ఒక ఒపీనియన్ వస్తుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. నా ఒపీనియన్ పైన మీరు ఎందుకు డిపెండ్ అవుతారు బాయ్ చెప్పండి. మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి మీ ఒపీనియన్ పైన మీరు డిపెండ్ కండి అంతే. ఇంకా ఎందుకనంటే మనం చెప్పేది మనం చెప్తాం నాకున్న నాలెడ్జ్ ప్రకారం. నీకు నాకంటే నాలెడ్జ్ ఇంకెక్కువ ఉంటుండొచ్చు, ఇంకెక్కువ తెలిసి ఉండొచ్చు. ఇంకేమైనా తెలిసి ఉంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ లో మ్యాచ్ ఉంది కాబట్టి ఫస్ట్ పిచ్ రిపోర్ట్ అయితే తెలుసుకుందాం భయ్య. మనం ఎస్ఆర్హెచ్ లో పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉంటుంది భయ్య, ఖచ్చితంగా హై స్కోరింగ్, అది మంచి ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎవరు టాస్ గెలిచినా కానీ ఖచ్చితంగా చేసింగ్ అయితే తీసుకుంటారు భయ్య. ఫస్ట్ చేసింగ్ అయితే తీసుకుంటారు కాబట్టి అక్కడ బౌలర్ల కూడా మంచిగానే ఉంటది, ఫాస్ట్ బౌలర్లకే మంచిగా ఉంటది. స్పిన్ బౌలర్లకు అంత ఏం టర్న్ అయితే కాదని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఫాస్ట్ బౌలర్లకు అయితే మంచి మద్దతు అయితే ఉంటది. మరి ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్, ఆర్ఆర్ ఫాస్ట్ బౌలింగ్ అండ్ ఎస్ఆర్హెచ్ స్పిన్ బౌలింగ్, ఆర్ఆర్ స్పిన్ బౌలింగ్, వీళ్ళ ప్లేయింగ్ 11 అంటే వీళ్ళ బ్యాటర్స్ ఇవన్నిటి గురించి మనం క్లారిటీ తెలుసుకుందాం.
ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 కనుక మనం చూసుకుంటే భయ్య చూసుకోండి, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఓపెనర్ గా వస్తారు. అది అందరికి తెలిసిన విషయమే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికి. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, దాని తర్వాత వచ్చేది ఎవరు? ఇషాన్ కిషన్. చూసుకోండి, ఇషాన్ కిషన్ ఏమైనా ఆడతాడు తెలుసా, జబర్దస్త్ ఆడతాడు. అండ్ ఇషాన్ కిషన్ రావడం కూడా ఎస్ఆర్హెచ్ కి ఇంకా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ దాని తర్వాత ఇంకోరు ఉన్నారు, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అభినవ్ మనోహర్ ఉన్నాడు, హెన్రిచ్ క్లజెన్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు, ముంబై షమ్మి ఉన్నాడు. అండ్ ఇంకోరు భయ్య స్పిన్నర్లు అడామ్ జంపా అండ్ రాహుల్ చవర్. వీళ్ళైతే నాకు అనిపిస్తుంది భయ్య ప్లేయింగ్ 11. మంచిగా క్లారిటీగా వినండి, అర్థమవుతుంది. ప్లేయింగ్ 11 అయితే ఇది. మరి ఇంపాక్ట్ ప్లేయర్ ని ఎవరు తీసుకుంటారు అంటే ఖచ్చితంగా కమిండో మెండిస్ ని తీసుకుంటారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అడామ్ జంపా ప్లేస్ లో కమిండో మెండిస్ ఆల్రౌండర్, మంచి ఎట్లేస్తాడు తెలుసా, రైట్ హ్యాండ్ తోని హాఫ్ స్పిన్ వేస్తాడు అండ్ లెఫ్ట్ హ్యాండ్ తోని ఆర్థోడాక్స్ స్పిన్ కూడా వేస్తాడు. కమిండో మెండిస్ జబర్దస్త్ ప్లేయర్, శ్రీలంకన్ ప్లేయర్, మంచిగా ఆడతారు. కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క కమిండో మెండిస్ ని తీసుకుంటారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 అయితే ఇది. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్ ప్లేయింగ్ 11 గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఆర్ఆర్ లో సంజు శాంసన్ అయితే ఓన్లీ ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క వస్తాడు భయ్య. ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ కి ఆర్ఆర్ నుంచి కెప్టెన్ ఎవరు అంటే రియాన్ పరాగ్. ఫస్ట్ అయితే సంజు శాంసన్, ఎస్ఎస్సి జైస్వాల్, రియాన్ పరాగ్ అండ్ నితీష్ రాణా ఉన్నాడు. చూసుకోండి, అక్కడ నితీష్ రాణా, ధ్రువ్ జురేలు అండ్ హెట్మైర్ ఉన్నాడు. దాని తర్వాత సందీప్ శర్మ ఉన్నాడు, జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, తుషార్ దేశపాండే ఉన్నాడు అండ్ మహిషా తీక్షణ ఉన్నాడు. ఇంత మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు చూసారా. అండ్ వనిందు ఆసరంగా ఉన్నాడు. వీళ్ళైతే జబర్దస్త్ ప్లేయర్స్ ఉన్నారు. ఆర్ఆర్ నుంచి కూడా ప్లేయింగ్ 11 మంచిగా ఉంది. కాకపోతే ఒక్కసారి మనం బ్యాటింగ్ ఆర్డర్ ఎస్ఆర్హెచ్ కంపేర్ చేసుకో, ఆర్ఆర్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ కి అయితే ఒక 10% కాదు భయ్య, ఖచ్చితంగా ఒక 20% ఇవ్వాలి ఎస్ఆర్హెచ్ కి అయితే. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే ఖచ్చితంగా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎస్ఆర్హెచ్ ది చాలా బాగా ఉంది. 8th నెంబర్ వరకు కూడా మంచిగా ఆడతారు, మంచిగా ఆడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక 20% బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కి ఇద్దామని నాకైతే అనిపిస్తున్నది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఫాస్ట్ బౌలింగ్ కంపేర్ చేసుకుందాం ఎస్ఆర్హెచ్ కి అండ్ ఆర్ఆర్ కి. మరి ఎస్ఆర్హెచ్ లో ఫాస్ట్ బౌలింగ్ ఎవరెవరు ఉన్నారు? ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, ముంబై షమి ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు. అండ్ ఇక్కడ ఆర్ఆర్ నుంచి ఫాస్ట్ బౌలర్స్ ఎవరెవరు ఉన్నారు? సందీప్ శర్మ ఉన్నాడు అండ్ జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, తుషార్ దేశపాండే ఉన్నాడు. అండ్ ఇక్కడ కంపేర్ చేసుకుంటే కూడా నాకెందుకో ఎస్ఆర్హెచ్ కే ప్లస్ పాయింట్ ఉంది ఫాస్ట్ బౌలింగ్ లో అయితే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ స్పిన్నర్ కనుక చూసుకుంటే మాత్రం స్పిన్నర్లు ఎవరు ఉన్నారు ఎస్ఆర్హెచ్ కి అంటే అడామ్ చాంపా ఉన్నాడు అండ్ రాహుల్ చార్ ఉన్నాడు. అభిషేక్ శర్మ కూడా వేస్తాడు బౌలింగ్. చూసుకోండి, అభిషేక్ శర్మ కూడా వికెట్లు తీయగలుగుతాడు, అంత సత్తా ఉన్నది అభిషేక్ శర్మకి కూడా. అండ్ ఆర్ఆర్ నుంచి చూసుకుంటే మాత్రం స్పిన్నర్లు ఎవరు ఉన్నారు భయ్య? మహిషా తీక్షణ ఉన్నాడు, వనిందు ఆసరంగా ఉన్నాడు. నాకిక్కడ కొంచెం ఆర్ఆర్ స్పిన్ బౌలింగ్ అటాక్ అయితే మంచిగా ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య ఎస్ఆర్హెచ్ కంటే. అంటే కొంచెం ఒక 5% అంతే, మరి ఒక 10% 20% ఏమి ఇయ్య నేను. ఎందుకనంటే అడామ్ జంప మంచిగా వేస్తాడు, రాహుల్ చవర్ మంచిగా వేస్తాడు, అభిషేక్ శర్మ కూడా మంచిగా వేస్తాడు అంతో ఇంతో. కానీ ఇక్కడ నుంచి చూసుకుంటే వనిందు ఆసరంగా మంచిగా వేస్తాడు, మహిషా తీక్షణ మంచిగా వేస్తాడు. కాకపోతే ఒక 5% అందుకే ఆర్ఆర్ కి ఇస్తున్నా మంచిగా వేస్తాడు అని చెప్పేసి. అండ్ ఓవరాల్ గా మనం బ్యాటింగ్ చూసుకున్నాం, ఫాస్ట్ బౌలింగ్ చూసుకున్నాం అండ్ స్పిన్ బౌలింగ్ చూసుకున్నాం కంపారిటివ్లీ. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అంటే ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో. ఎందుకంటే నెక్స్ట్ చెప్పబోయే పాయింట్ అదే. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందనంటే నా ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కి ఒక 70% ఇస్తున్నా భయ్య అండ్ ఆర్ఆర్ కి 30% ఇస్తున్నా. ఎందుకనంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఫామ్ లో ఉన్నారు, బౌలర్స్ ఫామ్ లో ఉన్నారు, స్పిన్ బౌలర్స్ ఫామ్ లో ఉన్నారు. ఆర్ఆర్ లో బ్యాటర్స్ కొంతమంది ఫామ్ లో ఉన్నారు, కొంతమంది ఫామ్ లో లేరు. ఎస్ఎస్సి జైస్వాల్ అయితే ఓన్లీ లాస్ట్ అయితే ఆడిండు, మంచి ఫామ్ లోనే ఉన్నాడు. అండ్ మిగతా వాళ్ళు రియాన్ పరాగ్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ మిగతా వాళ్ళు కొంతమంది ఫామ్ లో లేరు. కాబట్టి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కి 70% ఉంది అండ్ ఆర్ఆర్ కి ఓన్లీ 30% నేనైతే ఇస్తున్నా. అంటే ఆల్మోస్ట్ వన్ సైడ్ మ్యాచ్ లెక్క నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ అంటే ఎవరికైనా కానీ నిజంగా వీళ్ళిద్దరు ఆడుతారు అంటే ఏ పని చేస్తున్నా కానీ వచ్చి టీవీల ముందు కూర్చుంటారు వాళ్ళు. అట్లా సుట్టి. ఎందుకనంటే ధోని అండ్ రోహిత్ శర్మ ఆడుతుర్రు అంటే ఎంత మంది అయినా కానీ వచ్చి టీం ముందు కూర్చోవలసిందే, చూడాల్సిందే. అట్లా ఉంటుంది మ్యాచ్. ఎందుకనంటే
ఒక్క రన్ కూడా ఫరక్ పడుతుంది. ఒక్క రన్ కూడా విడిచిపెట్టిర్రా, ఒక్క రన్ కూడా మిస్ ఫీల్డింగ్ చేసిర్రా, ఖచ్చితంగా ఒక్క రన్తో కూడా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా. మరి ఫస్ట్ మనము సేమ్ ఇదే విధంగా మరి చెన్నై వర్సెస్ ముంబై పిచ్ ఎక్కడ అంటే గ్రౌండ్ ఎక్కడ అంటే చెన్నైలో జరుగుతుంది కాబట్టి మరి వీళ్ళది కూడా పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 మరి అండ్ ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే చెన్నై గురించి మాట్లాడదాం. దానికంటే ముందు భయ్య వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి. మన వీడియోలో కంటెంట్ ఉందా లేదా ఇది మాత్రమే చూడండి. వీడియో లెంత్ అయినా పర్లేదు, ఒకవేళ మీకు అంత బోరింగ్ గా అనిపిస్తే స్కిప్ చేసుకుంటే కూడా చూసుకోవచ్చు. అండ్ స్కిప్ చేసుకుంటే చూస్తే మాత్రం మీకైతే ఏం అర్థం కాదు, నేనైతే గ్యారంటీ ఇస్తా పక్క. సరే మనం వీడియోలోకి వెళ్ళిపోతే భయ్య ఫస్ట్ అయితే చెన్నై నుంచి ప్లేయింగ్ 11 అండ్ ఎస్ఆర్హెచ్ నుంచి ప్లేయింగ్ 11 మాట్లాడదానికంటే ముందు ఫస్ట్ మనం పిచ్ రిపోర్ట్ మాట్లాడదాం భయ్య. ఫస్ట్ పిచ్ రిపోర్ట్ ఏంటంటే చెన్నైలో మ్యాచ్ అంటే ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేం పిచ్ రిపోర్ట్, ఎందుకంటే అట్లా ఉంటుంది. అక్కడ ఒక్కోసారి ఎట్లుంటుందో తెలుసా, ఒక్క రన్లు కొడతాం అక్కడ 200+ కూడా పోతుంది రన్స్ ఒక్కోసారి. కానీ ఒక్కోసారి ఎట్లయితే తెలుసా, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు మంచి రన్స్ కొడతారు, సెకండ్ బ్యాటింగ్ వచ్చేసరికి కదా ఎట్లయిపోతారంటే పిచ్ వెరైటీగా బిహేవ్ చేస్తుంది. అప్పుడే ఒక్కోసారి టర్న్ అయిపోతుంది, ఒక్కోసారి బౌన్స్ అయిపోతుంది, ఒక్కోసారి ఎట్లా అవుతుంది. కాబట్టి ఓవరాల్ గా ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా 170 to 180 యావరేజ్ స్కోర్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 180+ చేసారు అనుకో ఖచ్చితంగా దాన్ని డిఫెండ్ చేసుకోగలుగుతారు కదా, ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోగలుగుతారు. అండ్ అలాంటిది చెన్నై టీము ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 180+ రన్స్ చేసారు అనుకో ఖచ్చితంగా డిఫెండ్ చేసుకునే సత్తా అయితే వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే ఈ ప్లేయింగ్ 11 చెప్పిన తర్వాత మీకైతే అర్థమవుతుంది చెన్నై టీం ఎట్లుంది, ముంబై టీం ఎట్లుందో దాని గురించి మాత్రం మాట్లాడదాం. అండ్ చెన్నై పిచ్ రిపోర్ట్ అయితే చూసారు కదా, పిచ్ అయితే ఫాస్ట్ బౌలర్లకు మంచిగా ఉంటుంది, స్పిన్ బౌలర్లకు మంచిగా ఉంటుంది, అండ్ బ్యాటింగ్ చేసే కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే ఒక్కసారి గ్రౌండ్ లో దిగంగానే షాట్లు కొడతానంటే గెలవని పని. మంచిగా ఒక 1 or 2 overs ఆడిన తర్వాత మంచిగా క్రీజ్ లో నిలిచిన తర్వాత అప్పుడు ఆడితే మాత్రం షాట్స్ జబర్దస్త్ ఉంటది. ఎందుకనంటే రాగానే అంత కుట్టే అంత ఏమి ఉండదు అని చెప్పేసి నాకైతే అనిపిస్తున్నది చెన్నై గ్రౌండ్ లో. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ చెన్నై ప్లేయింగ్ 11 అండ్ ఎంఐ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే చెన్నై గురించి మాట్లాడదాం భయ్య. మరి చెన్నైలో ప్లేయింగ్ 11 ఎవరు అంటే ఫస్ట్ అయితే రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరైతే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా వస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. అండ్ వీళ్ళ దానిలో ఇంకోళ్ళు ఉన్నారు తెలుసా, రాహుల్ త్రిపాఠి ఉన్నాడు. రాహుల్ త్రిపాఠి అండ్ దాని తర్వాత రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, చూసుకోండి ఎంత మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారో వీళ్ళ దాంట్లో. అండ్ శివం డూబే ఉన్నాడు. అండ్ మెయిన్ గా మనం చూసుకుంటే మాత్రం స్పిన్ బౌలింగ్ లో రవీంద్ర జడేజా ఉన్నాడు, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు, రచిన్ రవీంద్ర వేస్తాడు, అండ్ నూర్ అహ్మద్ ఉన్నాడు ప్లేయింగ్ 11 లో. నూర్ అహ్మద్ కూడా జబర్దస్త్ చేస్తాడు. అండ్ ఖలీల్ అహ్మద్ ఫాస్ట్ బౌలింగ్. ఈ ప్లేయింగ్ 11 అయితే చెన్నై వాళ్ళు అయితే ఇది భయ్య నిజంగా జబర్దస్త్ ఉన్నారు. అండ్ మహిషా పతిరానా వీళ్ళైతే ప్లేయింగ్ 11 చెన్నై నుంచి. అండ్ ఒకసారి చెన్నైని మంచిగా అబ్జర్వ్ చేయండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఎంఐ ప్లేయింగ్ 11 గురించి అయితే మనం ఫస్ట్ మాట్లాడదాం. ఇక్కడ ఎంఐకి అయితే నిజంగా బిగ్ షాక్ భయ్య. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండే ఆడకపోవడం. జస్ప్రీత్ బుమ్రా అయితే ఆఫ్ ఆఫ్ ది సీజన్ కూడా ఆడకపోవచ్చు చెప్పలేము, ఎందుకంటే ఇంజరీ ఉంది కాబట్టి. అండ్ హార్దిక్ పాండే అయితే లాస్ట్ సీజన్ లో స్లో ఓవర్ రేట్ ఉండడం కారణంగా ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడతలేడు కాబట్టి మరి ముంబై ప్లేయింగ్ 11 ఎట్లుంటుందో ఒకసారి మనం చూద్దాం భయ్య. ముంబైలో ఫస్ట్ అయితే రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ కంపల్సరీ వీళ్ళిద్దరే ఓపెనర్ గా వస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. దాని తర్వాత మాత్రం విల్ జాక్స్, దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ. అండ్ ఇక్కడ హార్దిక్ పాండ్యా ఉంటుండే కానీ హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి ఖచ్చితంగా నమందీర్ అయితే వస్తాడు. దాని తర్వాత మరి బౌలింగ్ అటాక్ కనుక చూసుకుంటే మాత్రం ట్రెంట్ బోల్ట్ మళ్ళీ అయితే వచ్చిండు. అండ్ దీపక్ చార్ ఉన్నాడు, మళ్ళీ ట్రెంట్ బోల్ట్, దీపక్ చారు అండ్ వీళ్ళందరూ ఉండడం కూడా ముంబైకి అయితే ప్లస్ పాయింట్. ఎందుకంటే ముంబైకి అంతకుముందు ట్రెంట్ బోల్ట్ కూడా ఆడిండు కాబట్టి ప్లస్ పాయింట్. అండ్ ఇప్పుడు స్పిన్ బౌలర్ అని ఒకసారి చూసుకుందాం. మరి ముంబై ఇండియన్స్ కి స్పిన్ బౌలింగ్ అటాక్ ఎవరు ఉన్నారంటే కరణ్ శర్మ ఉన్నాడు, మిచెల్ శాంట్నర్ ఉన్నాడు, అండ్ ఇంకో ప్లేయర్ ఏంటంటే ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్. వీళ్ళైతే ముంబైకి అయితే ప్లేయింగ్ 11 భయ్య. అండ్ చెన్నై ముంబై ఒకసారి బ్యాటింగ్ ఆర్డర్ మనం కంపారిజన్ చేసుకుంటే మాత్రం నాకైతే చెన్నైకే కొంచెం ఉంది అని చెప్పేసి అందరికి అనిపిస్తుంది కానీ కాదు భయ్య. బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ముంబైకి చెన్నైకి ఈక్వల్ ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ మనం నేనైతే చూసుకుంటే నా ఒపీనియన్ అది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి
ఫాస్ట్ బౌలింగ్ కంపారిజన్ చేసుకుందాం. మనం ఫాస్ట్ బౌలింగ్ కంపారిజన్ చేసుకుంటే మాత్రం నాకైతే కొంచెం చెన్నైకే మంచిగా అనిపిస్తుంది భయ్య. ఫాస్ట్ బౌలింగ్ కానీ స్పిన్ బౌలింగ్ కానీ. ఎందుకంటే స్పిన్ బౌలర్ లో చూసుకోండి, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నాడు, అండ్ నూర్ అహ్మద్ ఉన్నాడు, అండ్ సచిన్ రవీంద్ర కూడా వేసారు స్పిన్ బౌలింగ్. కాబట్టి మహేంద్ర సింగ్ ధోనికి బౌలర్లు కూడా సక్క లేకపోతే కూడా ఎంతో మంచిగా ప్లాన్ చేసి వాళ్ళ ఎట్లా అవుట్ చేయాలో అవన్నీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మహేంద్ర సింగ్ ధోనికి బౌలర్ లేకపోయినా అంత మంచిగా ప్లాన్ చేస్తారు, అంత మంచిగా అవుట్ చేస్తారు, అంత మంచిగా మ్యాచ్ విన్ చేపిస్తాడు. కాబట్టి ఇక్కడ ఇంత మంచి బౌలర్లు ఉన్నారు, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అండ్ మహేంద్ర సింగ్ ధోని, వీళ్ళు ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ ఉండడం నిజంగా చాలా చాలా ప్లస్ పాయింట్ చెన్నైకి. ముగ్గురు మైండ్ గేమ్ ఆడతారు కాబట్టి ఖచ్చితంగా ముంబైకి అయితే చాలా టఫ్ ఉంటది, చాలా డిఫికల్ట్ ఉంటది మ్యాచ్ అయితే గెలవడానికి. అండ్ వీళ్ళకి కంపారిజన్ చూసుకుంటే ఓన్లీ బౌలింగ్ లో మాత్రం కొంచెం చెన్నై అయితే కొంచెం హైలో ఉంది కాబట్టి, కొంచెం టాప్ లో ఉంది కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే, అంటే థర్డ్ పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, అంటే ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది అని నాకు అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా నేనైతే చెన్నైకి 60% ఇస్తా, ముంబైకి 40% ఇస్తా భయ్య. చెన్నైకి 60%, ఒక 10% ఎందుకు ఎక్కువ ఇస్తున్నానంటే ఓన్లీ బౌలింగ్ అటాక్ చూసి మాత్రమే. ముంబై ఇండియన్స్ బౌలింగ్ చెన్నై బౌలింగ్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చెన్నై టాప్ లో ఉన్నది. మనం ఓన్లీ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకొని విన్నింగ్ ఛాన్స్ అయితే మనం చెప్పలేం. కాబట్టి ఓవరాల్ టీం మొత్తం మనం చూడాలి. కాబట్టి ఓవరాల్ టీం మొత్తం బాగుంది చెన్నైది. కాబట్టి 60% చెన్నైకి ఇస్తున్నా అండ్ 40% ముంబైకి ఇస్తున్నా. అండ్ ఇక్కడ చూసుకోండి, చెన్నైలో మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా హోమ్ అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా చెన్నై వాళ్ళకు ఉంటది. ఇది కూడా ప్లస్ పాయింట్ చెన్నై వాళ్ళకి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మనము ఆర్సీబీ రివ్యూ మాట్లాడినాం, దాని తర్వాత ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ప్రివ్యూ మాట్లాడినాం, ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందో దాని గురించి కూడా తెలుసుకున్నాం. అండ్ లాస్ట్ ముంబై వర్సెస్ చెన్నై, ఈ వీటి కూడా ప్రివ్యూ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడినాం. దాన్ని కూడా విన్నింగ్ ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉందో దాని గురించి కూడా మాట్లాడినాం. కాబట్టి ఓవరాల్ గా అయితే ఇది భయ్య. మళ్ళీ ఒకవేళ మ్యాచ్ అయిపోయినాక మళ్ళీ మనం దాని ప్రివ్యూ అయితే మళ్ళీ మనం మాట్లాడదాం నెక్స్ట్ మ్యాచ్ గురించి కూడా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఎందుకనంటే ఫస్ట్ మ్యాచ్ మనం ఏం చెప్పినాం, ఫస్ట్ ప్రివ్యూ మనం ఏం చెప్పినాం, ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఖచ్చితంగా ఆర్సీబీకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పినాం. ఖచ్చితంగా ఆర్సీబీ అయితే గెలిచింది. ఖచ్చితంగా నేను చెప్పినా కదా ఆర్సీబీ గెలిచింది అని చెప్పేసి డప్పు కొట్టుకోవట్లేదు భయ్య. మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనం గెస్ చేసినాం అంతే. అన్నిసార్లు నాదే కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి కాదు, అన్నిసార్లు నాదే తప్పు అవుతుంది అని చెప్పేసి కాదు. అప్పుడప్పుడు అట్లా అవుతా ఉంటుంది. క్రికెట్ ఇస్ ఏ ఫన్నీ గేమ్ అని అంతే. అండ్ లాస్ట్ కి ఒకటి చెప్తున్నా భయ్య, మర్చిపోకండి, బెట్టింగ్స్ మాత్రం వేయకండి భయ్య. బెట్టింగ్ జోలికి అస్సలు పోకండి. ఒకవేళ నా ఛానల్లో మీరు ఆ బెట్టింగ్ కోసమే చూద్దాము అని అనుకుంటే నా ఛానల్ ని అసలు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా నన్ను ఫాలో కూడా కాకండి భయ్య. నేను బెట్టింగ్లను ఆడమని చెప్పే రకం కాదు. బెట్టింగ్ల కోసం ఎందుకంటే నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి ఏంటంటే, భయ్యా నీ ఛానల్లో మంచిగా ఇట్లా చెప్పు, ప్రెడిక్షన్ చెప్పు, ఖచ్చితంగా ఇదే మ్యాచ్ గెలుస్తా అని చెప్పేసి చెప్పు, నీ ఛానల్ హైలైట్ అయిపోతా అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను ఆ బాపతి కాదు, నా ఇంత ముందు వీడియో చూసే కూడా మీకు తెలుస్తుంది ఆ బాపతి కాదని చెప్పేసి. అండ్ బెట్టింగ్ జోలకైతే వెళ్ళకండి భయ్య. లాస్ట్ లో ఇదే పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.